MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఏం పేరు నాన్న నీ పేరు? మనస్విని. మనస్విని. ఒక్క నిమిషం ఆగు. ఏం జరిగింది నాన్న అసలు? నిన్న ఏం జరిగింది? నువ్వు ఎక్కడున్నావు? ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు చంపారు చెప్పు ఒకసారి. నేను అసలు నిన్న స్కూల్లో టెస్ట్ పెట్టానని చెప్పి స్కూల్కి వెళ్ళి ఉండే, అసలు వెళ్ళకపోతుండే నేను స్కూల్ కి. అయితే రేపు టెస్ట్ పెడతా అని టీచర్ చెప్పింది, అందరు కన్ఫర్మ్ గా రావాలని చెప్తే సరే అని చెప్పేసి నేను వెళ్ళి ఈవినింగ్ 4 కి వదిలేస్తారు. వచ్చిన ఇంటికి వచ్చే వరకు మమ్మీ అక్క పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే మమ్మీ నన్ను పోయి శ్రీజక్కని తీసుకురా అన్నది. శ్రీజక్క ఉంటది, ఆ అక్కని తీసుకురా అన్నది. నేనేం చేసినా సరే నా అక్క దగ్గరికి పోయి అక్క వాళ్ళని అడిగితే వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు ఏమని, అక్క అదేంది ట్యూషన్ కి వెళ్ళింది ఇప్పుడు రాదు అని చెప్పారు. అయితే నేను వచ్చేసిన. అక్కడ వరకు వచ్చినాక అక్క బయటికి వచ్చింది. బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఇజిమా అనే వాళ్ళు లోపల ఉన్నారు. అయితే నాకు తెలియదు, ఇది ఇప్పుడే తెలుసు. లోపల ఉంటే నన్ను చూసి వాళ్ళకి చెప్పింది, మా చెల్లి వస్తుంది ఇట్లా తీసుకెళ్ళిపోతా మమ్మీ చెప్పిందని అన్నది. ఆ నుంచి అటు తీసుకుపోయింది. తీసుకుపోయినాక వాళ్ళు కొట్టిరని తెలిసినాక అప్పుడు ఇంటికి పట్టుకొని వచ్చింది. అంటే ఇట్లా డోర్ల దగ్గరికి వేసి వాళ్ళు వెళ్ళిపోయారు కొట్టి, చనిపోయింది అనుకొని. డోర్ల దగ్గరికి వేసి వెళ్ళిపోతే డోర్ తీసే వరకు మొత్తం స్మెల్ ఇంట్లో ఏమైందో తెలియదు. మమ్మీ మమ్మీ అంటే మమ్మీ లేదు, ఎవ్వరు లేరు అసలు ఇంట్లో. మొత్తం సైలెంట్ ఉంది, అసలు ఒక్క సౌండ్ కూడా. అసలు ఏమైందో అనుకున్నా నేను. మమ్మీని చూసే వరకు పడిపోయి ఉంది. మమ్మీ శారీ లేదు, అంటే ఓన్లీ అంటే ఇట్లా కొంగు తీసేసి ఉంది. మమ్మీకి దొక్క కింద సుత తీసుకొని, అంటే అది రాడ్ లాగా ఉంటది, దాన్ని తీసుకుని ఈడ కొట్టిర్రు లిప్స్ పైన కొట్టిర్రు, వెనకాల కొట్టిర్రు. స్పాట్ డెడ్ అవుతుందేమో అనుకొని. కానీ మమ్మీని మేము వచ్చే వరకు కొనుపిడుతూ ఉంది. ఇప్పటికి మమ్మీ బతుకుతుండే. వాళ్ళు వచ్చి ఏం చేసిరంటే మమ్మీ మా అక్క ఏం చేసింది, ఇట్లా మా మమ్మీ ఇంకా చనిపోలేదు వచ్చి చంపేసి చెప్పింది వాళ్ళకి. మళ్ళీ ముందే చెప్పింది ఈ మాట. నాకు తెలియదు ఆమె ఎప్పుడు చెప్పిందో. చెప్పింది కానీ ఆమెనే చెప్పిన అనేసి చెప్పిందంట. చెప్తే వాళ్ళు వచ్చి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించేసారు. ఏమని, నువ్వు ఉంటే మళ్ళా మీ మమ్మీ చూస్తే ఏమంటది అంటే, అయ్యో నా పిల్లల్ని వదిలేసి నేను పోతానేమో అనుకోండి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ అమ్మకి ఏదన్నా అవుతుంది, నువ్వు మీ అమ్మకి కళ్ళ ముందు కనబడకు, మీ అమ్మకి అసలు కనబడకు, అక్క వాళ్ళ ఇంట్లోకి అన్నారు. నేను నమ్మి వెళ్ళిన వరకు మమ్మీని చంపేసినాక వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక అక్క నా దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటావు, పెద్దమ్మల దగ్గర ఉంటావా, పోలీస్ స్టేషన్ పోతావా, పోలీస్ కి అయితే ఫోన్ చేయకు, వద్దు. అప్పటికి కూడా మమ్మీ చంపేసినాక కూడా ఇంకా పోలీస్ ఫోన్ చేయకు నువ్వు అన్నది. అసలు నాకు అసలు ఏం అర్థం కాలేదు అప్పుడు. తెలుసా అక్క ఇట్లా చేస్తుందని తెలిసి అంతకు ముందు తెలుసా మమ్మీకి? ఇట్లా తెలియదు నాకు గాని మమ్మీకి కానీ తెలియదు. మేము ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు అక్క 10th కదా, 10th చదవకపోతే లైఫ్ ఉండదు అని చెప్పేసి మమ్మీ ఆమె వెళ్ళిపోయినా కూడా తీసుకొచ్చి చదివిపిస్తా అని స్కూల్ పంపిస్తుంది. అయినా కూడా అయితే ఇది ముందు నుంచే ఈ గొడవ జరుగుతుందా? అబ్బాయితో రిలేషన్ లో ఉందా అక్క? అంటే ఇన్స్టాలో పరిచయం అయిందానే, 8 months అయింది పరిచయం అయ్యి. అప్పటి నుంచి అంటే మొన్నటి వరకు ఏం గొడవ లేకుండే. అని ఏం చెప్పిండో ఏం చేసిండో తెలియదు నాకు. అక్క ఆవిడ ఎట్లా చెప్తే అట్లా ఏంటుంది, ఏం చేయమంటే చేస్తుంది. మమ్మీని కొట్టి పడేసినాక మమ్మీ చేతికి రింగ్ కమ్మలు లేవు, రింగ్ లేదు. తీసుకొని బంగారం తీసుకొని వెళ్ళిపోయారు. మమ్మీ మెడలో తాడొకటి ఉంచారు, అంటే అదే పుస్తలు తాడు ఉంచారు, పట్టీలు ఉంచారు, అవి ఉంచారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక అక్కని వాళ్ళ ఇంట్లో ఉంటే వచ్చి, ఇప్పుడు నువ్వు ఎవరితో ఉంటామని ఫుల్ బెదిరించింది. అక్క వాళ్ళు అన్నారు, లేదు PS కి ఫోన్ చేద్దాం అని. ప్రాణం తీసేసి వచ్చి కూర్చుంది, ఏం నిలనట్టు మళ్ళా. అయితే నేను అన్న పెద్దమ్మ వాళ్ళకి ఫోన్ చేద్దాం అనేసి అన్న. అంటే వద్దు, వాళ్ళు వస్తే మనల్ని కొడతారు, వద్దు, వాళ్ళకి ఎవ్వరికి ఫోన్ చేయొద్దు, అసలు మనము అసలు ఏం బయటికి రానియలేదు. అంటే ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ఎవరికి కూడా చెప్తుంటే ఏమందంటే, వద్దు, వాళ్ళు చెప్పిరంటే మనకు ప్రాబ్లం అవుతుంది, వద్దు వద్దు వద్దు. నిన్న మొత్తం మమ్మీ ప్రాణం భయమని చూసింది. చూసావా ఎవరైతే చేసిరో వాళ్ళని చూసావా? ఇప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు అసలు ఇప్పుడు వచ్చి చంపడానికి కారణం ఏంటంటే, మొన్న వాళ్ళు వెళ్ళిపోయి ఉండే బయటికి, అక్క అనే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. నల్గొండలో చెన్నూరు.
వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఏం చేసిరంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అయితే ఫోన్ ట్రేస్ చేసి లొకేషన్ చూపిస్తే అక్కడికి వెళ్ళిరు, పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చినాక నేనేమో రిమాండ్ ఉంచిరు, అక్కనేమో మమ్మీ దగ్గర వదిలేసిరు. అయితే ఆయన ఏం చేసిండు, పోలీస్ వాళ్ళు ఏం చేసిరు, వదిలేసిరు ఆయనకి. మొన్న వదిలేసిండు. వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు మా మమ్మీ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే ఈ రోజు కోర్టులో కేసు ఉంది. ఈ రోజు మమ్మీ కోర్టుకి వెళ్ళేది ఉండే. అట్లా అని చెప్పి నిన్న వచ్చి బెదిరించిరంట. ఏమని నువ్వు రేపు కోర్టులో ఏం చెప్పొద్దు ఎవరికి ఏమన్నా చెప్తే మేము ఇట్లా వచ్చినామని ఇట్లా చెప్తే మేము చంపేస్తాం, మేము బతకని మిమ్మల్ని. అర్థమైందా, నువ్వు చెప్పి మేము ఇట్లా వచ్చినామని మేము ఇట్లా అన్నామని గానీ ఏమన్నా చెప్పినాం అనుకో చంపేసామన్నారు. మమ్మీ ఏమన్నా తెలియదు. ఇక మమ్మీ సీరియస్ అవుతుంది కదా, మీరు ఎంత వయసు ఉన్నారు ఏమంటారు. మమ్మీ పంపిస్తేనే నేను బయటికి వెళ్ళిన, మమ్మీ చెప్తానే వెళ్ళిన. అసలు అక్క మీద నమ్మకం లేదు నాకు, అయినా కూడా నేను ఎట్లా నమ్మని నాకు అర్థమైతలే. అనవసరంగా నిన్న ఇటు వచ్చేసి ఉంటే అయిపోయింది ఉండే. ఈడనే ఉన్నా నేను. అక్క వచ్చి మమ్మీ తీసుకెళ్ళమని చెప్పింది, నన్ను అటు నుంచి అటు అక్క నిన్ను తీసుకెళ్లిపోయింది. వాళ్ళు అక్కడ లోపల మమ్మీని ఇట్లా మమ్మీ మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మమ్మీ ఈ రోజు కోర్టుకి వెళ్ళి కేసు చెప్పాలి. ఇప్పుడు మమ్మీ ఏదైనా మాట్లాడితే తీసుకోమని చెప్పేసి, అయితే నీకు ఈరోజు జైలు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆయన ఏం చేసి మమ్మీని వచ్చి చంపేసి, ఇప్పుడు ఆయన ఏమనుకున్నంటే మమ్మీని చంపేసి సాక్ష్యం ఉండదు అనేసి. కానీ ఇప్పుడు అంతకన్నా డబుల్ కేసు అవుతుంది కదా, ఒక ప్రాణాన్ని తీసారు కదా వాళ్ళు ఎవరు అసలు తీయడానికి. మరి ఏంటన్నా ఇప్పుడు అక్కే చంపించింది కదా, అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. మరి వాళ్ళు ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నావు చెప్పు. చిన్న పిల్లవి నువ్వు, ఇప్పుడు ఈ ఏజ్ లో ఇలాంటి పెయిన్ నీకు. వాళ్ళైతే ముగ్గురు బయటికి రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే ఈ ప్రపంచానికి మంచిది కాదు. ఇప్పుడు నీకు ఎవరైనా ఉన్నారా నాన్న? ఇప్పుడు మామయ్య గానీ ఇట్లా ఎవరైనా? డాడీ వాళ్ళ సైడ్ ఉన్నారు, మామ వాళ్ళు ఉన్నారు. సరే, ఓకే. చిన్న పిల్ల ఇక ఇప్పుడు మాట్లాడింది చిన్నమ్మాయి. వీళ్ళక్క ఈ మర్డర్ చేయించింది కలిసి. ఈ రోజు కోర్టులో ఇంతకు ముందే వీళ్ళక్క అతను లేచిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కేసు అయింది. ఇప్పుడు వాళ్ళ మదరు ఈ రోజుకి వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తే అబ్బాయికి శిక్ష పడుతుందని చెప్పేసి నిన్న రాత్రి వచ్చి ఈ మర్డర్ చేయడం జరిగింది. అసలు ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నేను పూర్తి వివరాలు మీకు తర్వాత నేను వెల్లడిస్తాను. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. బయట ఉన్నారు. మీ కూతురు చనిపోయింది కదా, చనిపోయిన ఆమె మా కూతురు వీళ్ళ మనవరాలే చంపించింది. మరి ఏంటి పరిస్థితి, ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ గొడవ? 2 సంవత్సరాలు అవుతుంది, ఎంత అవుతుంది పుర్రె తెలియదు నాకు తెలియదు. నీ కాలు మొక్క నీ వాంచలు, నా బిడ్డ ఎట్లా, నా బిడ్డ ఎట్లా, నా బిడ్డ ఏం అర్థం కావట్లేదు. కన్న కూతురును కోల్పోయిన బాధలో అయితే ఉంది. అసలు నిన్న జరిగిందమ్మా, నిన్న రాత్రి పూట వచ్చి నిన్న ఈవినింగ్ చంపాడు. ఉన్నది అక్కడ అన్ని చెప్తూనే ఉంది. మనరాలు ఉన్నది, ఇంకో మనరాలు ఉన్నది, చిన్న మనరాలు. సో మరి ఏం కావాలనుకుంటున్నావు, న్యాయం ఏం జరగాలనుకున్నావు? మరి నీ కూతుర్ని విచక్షణ రహితంగా వచ్చి మీ మనవరాలు అతను చంపించారు కదా, నా బిడ్డకు న్యాయం జరగాలి సారు, నా బిడ్డకు న్యాయం జరగాలి. నీకు కాల్మొక్త న్యాయం జరగాలి. మీ బాగా చెప్పనయ్యా, నా చెల్లెకి న్యాయం జరగాలి, నా చెల్లెకి న్యాయం జరగాలి. నా చెల్లె అంటే నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపూర్ కళాత్ నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లిడ్చి పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్.
దాని వల్ల లవర్ చేసిండు సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో, ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. మాది కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. అమ్మ మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసేది. మందకృష్ణ మాదిగతో కూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్, ఆమె సాగు చిన్నది సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి